హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టీజీ ఐసెట్ హాల్ టికెట్స్ అండి. ఈ టీజీ ఐసెట్ హాల్ టికెట్స్ అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మీకు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఈ హాల్ టికెట్ పైన ఫోటో సిగ్నేచర్ ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా, అండ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో హాల్ టికెట్స్ పైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హాల్ టికెట్ అని ఒక మెన్షన్ చేశారు. మనకు ఈ రోజు అయితే ప్రెస్ నోట్ వచ్చిందండి ఈ టీజీ హైసెట్ గురించి. హాల్ టికెట్స్ అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, అండ్ ఎన్ని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయో ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మనము డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేసి ఈ వెబ్సైట్కి అయితే మనం వచ్చేస్తామండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెల్కమ్ టు ద తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది కదండి. ఈ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఒకటి బ్లింక్ అవుతుంది. ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆన్ ది హాల్ టికెట్ అని ఉంది కదండి. ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే మీ హాల్ టికెట్ పైన అవసరం లేదని చెప్తున్నారండి. నాట్ రిక్వైర్డ్ అనేది చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ కానీ, పేమెంట్ స్టేటస్ కానీ, ఫిల్ అప్లికేషన్ ఫామ్ కానీ, అండ్ ప్రింట్ యువర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని ఉందండి. దీని కింద మనకు రెడ్ కలర్ లో మనకు ఒకటి బ్లింక్ అవుతుందండి, డౌన్లోడ్ హాల్ టికెట్ అని. దీనిపైన మనం ట్యాప్ చేసినట్టయితే మనం హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అండ్ ముందుగా అయితే మనకు తెలంగాణ స్టేట్ వైజ్ అయితే ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ తెలంగాణ స్టేట్ వైజ్ అయితే ఆ, మొత్తం 96 పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయండి. అండ్ ఈ 96 సెంటర్లో మొత్తం 71,757 అయితే విద్యార్థులు అయితే ఎగ్జామ్ అయితే రాయడానికి సిద్ధంగా ఉన్నారండి. అండ్ ఈ ఐసెట్ కోర్స్ వచ్చేసి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం అండి. ఇది రేపు మరియు ఎల్లుండి మాత్రం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకు 8 జూన్ 2025 నాడు 2 సార్లు అయితే ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ 9th డేట్ నాడు అయితే ఒక్కసారి మాత్రమే ఉంటుందండి. అండ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే స్టేషనల్ 1 అండి. ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు అయితే స్టేషన్ 2 అండి. అండ్ ఇది కూడా సెకండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. 9th రోజు మాత్రం ఉదయం మార్నింగ్ 10 నుంచి 12 వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుందండి. అండ్ మీరు అందరూ ఈ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని, అండ్ ఒక ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర పెట్టుకోండి, అండ్ ఐడి ప్రూఫ్ కోసం. సెట్ ఎగ్జామ్ మొత్తం వచ్చేసరికి మొత్తం 96 ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ మొత్తం టోటల్ గా విద్యార్థులు వచ్చేసి మనకు 71,757 మెంబర్స్ అండి. అండ్ ఈ స్టూడెంట్స్ మొత్తం రేపు రేపు అండ్ ఎల్లుండి ఎగ్జామ్స్ అయితే రా రాయడం జరుగుతుందండి. సో మీరందరూ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదండి. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ ప్రీవియస్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంట్రీ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి, మీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ అయితే ఎంట్రీ చేసి, ఇక్కడ మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్ గా మీరు ఈ టీజీ ఐసెట్ లో అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.